నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మన ఈటీవీలో విజయవంతంగా నడుస్తున్న మెగా డైలీ సీరియల్ పుత్తడి బొమ్మ టీం మన ముందుకు రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ నిర్మలా రెడ్డి గారు, కీర్తన, లోహిత్, వర్ష అండ్ రాధా కృష్ణ. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఎస్, అట్ ద సేమ్ టైం మీ పుత్తడి బొమ్మ కూడా బాగా కిక్కిస్తోంది. నేను కొన్ని ఎపిసోడ్స్ చూడటం జరిగింది. అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఏంటో ఐ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా జగదీశ్వరి అదరగొట్టారు అంతే. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎక్కువ చూశాను నేను. మీరు, మన ప్రసన్న అండ్ వినోద్, అట్ ద సేమ్ టైం సనా గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ద లిటిల్ పుత్తడి బొమ్మ జానకి. హాయ్. హౌ కమ్? ఎలాగా యాక్టింగ్? ఎలాగా? నాన్నగారు అమ్మగారు యాక్టర్సా, లేకపోతే నీకు ఇంట్రెస్టా? నాకు ఇంట్రెస్ట్. ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు. ఏంటి నీకు ఇన్స్పిరేషన్ ఏంటి మరి? ఎలా మరి యాక్టింగ్ అని ఎవరు చెప్పారు? ఎవరు చేయమన్నారు? నువ్వే? మా కజిన్ బ్రదర్ పేరు ప్రకాష్. వాట్ ఈస్ హి డూయింగ్? అంటే ప్రస్తుతం ఒక స్టోరీ రాస్తున్నారు. ఓ, ప్రస్తుతము అని బాగుంది. గుడ్ తెలుగు. పుత్తడి బొమ్మ ఐ థింక్ మేడ్ యూ టు స్పీక్ గుడ్ తెలుగు. నీ డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటున్నావా? ఎవరు డబ్బింగ్ చెప్తున్నారా? నేనే చెప్పుకుంటా. గుడ్, దట్స్ గుడ్. ఆల్వేస్ మనమే చెప్పాలి. ఓకే, సో ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. అండ్ లోహిత్, నైస్ నేమ్ లోహిత్. చాలా లోహితాసుడు. లోహితాసుడు అంటే రాక్షసులు అయిపోతారు. లోహితాసుడు అంటే కొంచెం ఇటు సైడ్ అన్న వస్తారు. ఓకే, సో హౌ కమ్ ఇది పుత్తడి బొమ్మ? ఎన్నో సీరియల్, ఇంతకు ముందు సీరియల్స్ చేశారా? సార్, ఇంతకుముందు అంటే ఒక 6 years నుంచి సీరియల్స్ చేస్తున్నానండి. సీరియస్లీ ట్రైడ్ ఫర్ ఫిల్మ్స్, బట్ ఆఫ్ కోర్స్ డెంట్ క్లిక్. సంహౌ ఇక్కడ క్లిక్ అయి ఉన్నాను. మనశ్వర తర్మ వరకు పెద్ద ఐడెంటిటీ రాలేదు. మనశ్వర తర్మ హెస్ గివెన్ ఎ కిక్ టు మీ. దాని తర్వాత going good. Yes, but you have to take back the statement. సినిమాలు రాలేదు, టీవీ అంటే ఫ్రాంక్లీ టెల్లింగ్ యూ, నాకు పోలీస్ స్టోరీ ఎంత పేరు తీసుకొచ్చిందో ఈ వావ్ గేమ్ షో అంతకంటే పెద్ద పేరు తీసుకొచ్చింది. దట్స్ ఎక్సలెంట్. నాకు బేసిక్గా ఏంటంటే లేడీస్ నా సినిమాకి రారని, లేడీస్ నా సినిమాలు చూడరని ఒక ఇది ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు. సో ఐ షుడ్ థ్యాంక్ ఈటీవీ. మిమ్మల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ పూర్తిగా ఉపయోగించుకోలేదండి. నా ఇన్నర్ ఫీలింగ్ కూడా అదే. నేను మదన పడేది కూడా అదే. ఇంకా నన్ను కరెక్ట్ గా వీళ్ళు ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. ఇంకా నేను చేయాల్సిన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఐ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్. కలికాలం మంచి పేరు వచ్చింది, చాలా సినిమాలు వస్తాయి అనుకున్నాను, లేదు. పోలీస్ స్టోరీ చేసిన తర్వాత అనుకున్నాను, లేదు. సామాన్యుడు తర్వాత ఎస్ ఇంకా నేనే అనుకున్నాను, లేదు. ప్రస్థానం తర్వాత ఇంకా ఏమీ లేదు. బట్ ఐ డోంట్ నో, బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీడే. అంటే ఈ స్ట్రగుల్ 35 ఏళ్లుగా జరుగుతోంది. ప్రతి ఆర్టిస్టు హీ గోస్ త్రూ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అబౌట్ మీ. అట్ ద సేమ్ టైమ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో రాధా, సో మా విలన్ ఎలా స్టార్ట్ అయింది? సినిమాల్లో స్టార్ట్ అయిందా, ఇటు స్టార్ట్ అయిందా? అంటే ఫస్ట్ మూవీస్లో చేయడానికి ట్రయల్స్ చేశాను 2 years. నేను వచ్చి 7 years ఫీల్డ్కి అండి ప్రయత్నించాను. కానీ అనుకున్న ఇదిలో లేకపోయేసరికల్లా సరే టీవీలో అన్న ప్రయత్నం చేద్దాం అనుకునే టైంలో అప్పుడు నమ్మలేని నిజాలని ఈటీవీలో ఒకటి వచ్చే క్రైమ్ స్టోరీస్ వచ్చాయండి. నైట్ 10:30 ఈటీవీ 1లో. ఓకే, ఫస్ట్ స్టోరీ ఓ సీత కథని. దానికి ఒక మెయిన్ రోల్ కోసం, అంటే శాడిస్ట్ హస్బెండ్ కోసం ట్రయల్స్ తిరుగుతున్నారు. ఏలూరు మల్లికార్జున అని ఒక ఆయన సినిమా డైరెక్టర్, ఆయనకి ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ చేయమని.
తిరుగుతుంటే ఆయన 1 month నుంచి తిరుగుతున్నట్టు ఎవరు అంటే ఫిజిక్ అవి ఉంటేనేమో పెర్ఫార్మెన్స్ లేదు, పెర్ఫార్మెన్స్ ఉంటేనేమో ఆయన లుక్ లేదనేసి అలా ఒక 30-40 మెంబర్స్ని చూశారట. అలా చేస్తున్న టైంలో ఫ్రెండ్ ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ఉన్నాడండి ఇలా రాధాకృష్ణ అని చెప్పాను. సార్ అర్జెంట్ పిలిపించండి, మేము వెయిటింగ్ అండి అని చెప్పేసి మల్లికార్జున గారు అంటే అప్పుడు నాకు కాల్ చేశారు. ఆయన చేస్తేనే ఒక 1/2 hourలో అలా వెళ్ళాను ఈటీవీ ఆఫీస్కి. అసలు నన్ను చూడగానే ఆయన అనుకున్న ఇదిలో నేను ఉన్నాను. కళ్ళు అంటే డ్రింకర్ లాగా అనమాట, తాగుబోతు హస్బెండ్. రియల్గా జరిగింది ఖైరతాబాద్లో. దాంట్లో మెయిన్ రోల్ నన్ను చూడగానే ఇమీడియట్ చూసి నాకు అంత తాగిన టైప్ యాక్టింగ్ చేసి చూసుకొని ఇమీడియట్గా 2 daysలో పెట్టారు. అందులో ఫస్ట్ టైం నేను మెయిన్ రోల్ ఇవ్వటం అదేనండి. నేను అక్కడ నుంచి అలా అలా ఇప్పటికి ఎన్ని సీరియల్స్ అయింటాయి? ఇప్పుడు ఒక 8 సీరియల్స్ వరకు చేశానండి. ఈటీవీలో మనస్తోడు తరమాలో మంచి విలన్ రోల్ అండి. సినిమా ఇంకా అసలు ఎంటర్ అవ్వలేదా? సినిమా ఏమైనా చేశారా? చేయలేదండి. అంటే చిన్న ఒక సీన్ 2 సీన్లు చేశాను కానీ నాకు అది తృప్తిని ఇవ్వట్లా. వెయిటింగ్ ఎక్కువైపోతుంది అనేసి ఇక్కడ అనుకోండి ఎక్కడైనా మనకు ఆదరణ కావాలి. టీవీ రంగం ఆదరించింది. ప్లస్ నాకు చేసినటువంటి ఫస్ట్ 2 సీరియల్స్కి బెస్ట్ విలన్ నంది అవార్డు వచ్చింది నాకండి. గుడ్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా తొందరలోనే సినిమాల్లోనే చేయాలని, థ్యాంక్ యూ. మన కాంబినేషన్ లో చేయాలని ప్లాన్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. సో వర్ష, హై. సో ఇది ఫస్ట్ సీరియలా? ముందు చేశారా? లేదు, ఇంతకు ముందు చేశాను. మేబీ దిస్ ఫిఫ్త్ సీరియల్. ఫిఫ్త్? యా. ఓకే, బేసిక్లీ యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. సో వైజాగ్ లో సో వాట్ యు లైక్? రైల్వే స్టేషన్ సార్. The place is like most peaceful place I have never been. Everything. అక్కడే పుట్టి పెరిగారా? Everything from back. మీరేమైనా ఎనీబడి నేవీ ఆర్ సంథింగ్ లైక్ దట్? No. ఓకే, అంటే కొంచెం నేవల్ లోనే ఎక్కువ వి హావ్ నార్త్ ఇండియన్ గర్ల్స్ టాకింగ్ తెలుగు లైక్ I'm దిస్. not a North Indian girl. You're I'm a Telugu. పక్కా తెలుగు? Yeah, I am. తెలుగులో మాట్లాడుకుందామా? కాకపోతే కొంచెం తెలుగు వస్తుంది, మంచి లేదు. అది ఎందుకు మరి? వైజాగ్ ఏంటా ప్రాబ్లం మరి? ఏంటా మరి లోహిత్ ఏంటి అల్లరి చేస్తున్నాడు? Tripping. వాట్స్ యువర్ రోల్ ఇన్ పుత్తడి బొమ్మ? My character name is Shravani. శ్రావణి. Yeah, Shravani. ఓకే, సో ఎంజాయింగ్ ది పుత్తడి బొమ్మ? The most best team I ever never like been into. గుడ్, సో ఆల్ ది బెస్ట్. అండ్ అందరూ బాగా చూస్తున్నారా మీ టీము? చూసారు ఎప్పుడైనా? వావ్, మంచి ఎట్లా ఉంటాండి? మంచి Show. కిక్కిచ్చే గేమ్ షో. సో పుత్తడి బొమ్మ ఈరోజు ఎవరు, ఏ బొమ్మ గెలుస్తుంది? ఈ బొమ్మ గెలుస్తుందా? అబ్బో, రెడీ, కాన్ఫిడెంట్, పక్కా. నా ఏం ముందు చదువుకుంటున్నావు? ఎవరైనా గెలవగలరా? అన్నారు చూడు, జగదీశ్వరి. సో జగదీశ్వరి ఇంట్లో తను అపోజ్ చేసేది నేను ఒక్కడేనండి. అవునా? మొత్తం విలన్సే మా ఇంట్లో, నేను ఒక్కడిని తప్ప. నేను మంచిదాన్ని. ఓకే, ఇద్దరం. ఇక్కడ మీకు ఒక విలన్ లాంటి పుత్తడి బొమ్మ. నేను కూడా విలన్ కాదు. నువ్వు విలన్ కాదమ్మా, ఇక్కడ విలన్ లాంటి పుత్తడి బొమ్మ ఉంది. మీకు ఇప్పుడు 5 లక్షలు ఇస్తుంది, మీరు చెప్పకపోతే మళ్ళీ 5 లక్షలు తీసుకెళ్లిపోతూ ఉంటుంది. సో ఆ పుత్తడి బొమ్మను పిలిచేద్దాం. అంత దాకా ఉంటానా సార్? 5 లక్షలు ఇగానే పోతాం కదా మేము. వెళ్ళకూడదు, ఆడాలి బాబు, ఆడకుండా వెళ్ళకూడదు. సో లెట్స్ వెల్కమ్ ఈ 5 లక్షల పుత్తడి బొమ్మ, రష్మి. రేష్మి, నువ్వేంటి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ టోపీ పెడతాం అనుకుంటే నువ్వే టోపీ పెట్టుకుని వచ్చావు? మేమందరం కలిసి పెడుతున్నాం తనకి. అవునా? అవును. ఓకే, 5 lakhs. ఇప్పుడు మనం గేమ్ మొదలెట్టాలి. సో ఫస్ట్ రౌండ్, దీని పేరు కట్ చేస్తే. స్టార్ట్ చేద్దామా? కట్ చేస్తే రౌండ్ నెంబర్ 1, కట్ చేస్తే. సో ఒకసారి మీ స్టైల్లో అనండి, కట్ చేస్తే. కట్ చేస్తే. కట్ చేస్తే. కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ ఉన్నా కొన్నాళ్ల తర్వాత ఫ్యామిలీస్ తో పాటు కలుసుకోవాలనుకుంటారు. హీరో హీరోయిన్లు చిన్నతనంలోనే కలుస్తారు. హీరో చిన్నప్పుడే ప్రేమలో పడతాడు. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ స్విట్జర్లాండ్ లో సెటిల్ అవుతారు. హీరో ఇక్కడ కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో జూనియర్ అయిన ఓ అమ్మాయి హీరోని ప్రేమిస్తుంది. హీరో ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. కట్ చేస్తే. నవ్వకుండా ఇప్పుడు తెలిస్తే చెప్పకండి. ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేస్తుంది. ఆమె తండ్రి హీరో ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేసి హీరోని బెదిరించాలనుకుంటాడు. హీరో తను ఆల్రెడీ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. కట్ చేస్తే
జానకి తెలిసిపోయింది. హీరో ఇక తన చిన్ననాటి ప్రేయసి ప్రేమను గెలుచుకోవడం కోసం నానా పథకాలు వేసి చివరికి హీరోయిన్ ని సొంతం చేసుకుంటాడు. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. చెప్పు సీనయ్య, టైటిల్ ఏంటి? డార్లింగ్. డార్లింగ్. మెగాస్టార్ స్టైల్లో చెప్పాడయ్యా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో నందినిగా నటించింది ఎవరు? నందిని. చూసారా డార్లింగ్? సినిమాలో నందినిగా సెకండ్ షోకి వెళ్ళానండి, కాకపోతే సగం నిద్రపోతూ సినిమాలో నందినిగా నటించింది ఎవరు? నందినిగా నటించింది కాజల్. కాజల్ ని మాత్రం నిద్రపోకుండా చూసావు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో ప్రేమలో పడి ఆత్మహత్యా యత్నం చేసింది ఎవరు? అప్పుడు నిద్రపోయి ఉంటాను. పడుకున్నావా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? సీనయ్య. సెకండ్ షో ప్రాబ్లం. దేవుడా గుర్తు చేయి. సారీ, ప్రభు. ఓకే, ప్రభు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? మళ్ళీ పడుకున్నారా? షూటింగ్ నుంచి వెళ్తూ ఏదో రిలాక్స్ అవుదాన్ని వెళ్ళాను, కానీ నిద్ర వచ్చి పడుకున్నాను. క్వశ్చన్ నెంబర్ 5, ద లాస్ట్ వన్. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? కరుణాకరన్. కరుణాకరన్. అది ఎక్కడ పోస్టర్ లో చూసుంటా. ఓకే, సినిమాలో నందినిగా నటించింది కాజల్. సినిమాలో హీరో ప్రేమలో పడి ఆత్మహత్యా యత్నం చేసింది. ఎనీ ఐడియా? మీరు? శ్రద్ధా దాస్. సినిమాలో హీరో తండ్రిగా నటించింది ప్రభు. సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఆహుతి ప్రసాద్. ప్రభు గుర్తున్నాడు, ఆహుతి గుర్తులేడు. సినిమాకి డైరెక్టర్ మంచి డైరెక్టర్ కరుణాకర్. సో 1, 2, 3 అంటే ఒకటి మేము ఏదో క్లూ ఇచ్చాం ఇద్దరం. సో సీనయ్య కదా అని. సో 30,000 మీ అకౌంట్ లో, 20,000 మా అకౌంట్ లో. ప్లీజ్ 20,000 మాకు ఇచ్చిన తర్వాత రాధాకృష్ణ మీ అకౌంట్ లో 4,80,000. సో సీనయ్య, హౌ కమ్ దిస్ బనానా? అదే నిక్ నేమా? కాదు, నా సర్ నేమ్ బయానా. బయానానా? అదే అలాగ అయిపోయింది బనానా అని. అవునా? ఓకే. And what's your ambition? To become a Bombay heroine? No, nothing. I just want to get into studies. So what are you doing? You're studying right now? Yeah, right now. ఏం Bachelor చదువుతున్నారు? of Commerce. Pardon? Bachelor of Commerce, BCom. ఓకే. సో సినిమాలు బాగానే చూస్తారా? కొంచెం తక్కువ. ఓకే, మీ స్టైల్లో కట్ చేస్తే కట్ చేస్తే హీరో ఓ గ్రామీణ యువకుడు మనోళ్ళలాగా. చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోవడంతో తన చెల్లెలకన్నీ తానే అయ్యి పెంచి పెద్ద చేస్తాడు. చెల్లెల్ని ప్రాణప్రదంగా చూసుకుంటాడు. కట్ చేస్తే ఆ ఊళ్ళో ఓ పెద్ద భూస్వామి, ఆయనకో కొడుకు. హీరో చెల్లెలు భూస్వామి కొడుకు ప్రేమించానంటే నమ్మి అతన్నే పెళ్లి చేసుకుంటుంది. శోభనం తర్వాత హీరో చెల్లెల్ని భర్త మోసం చేశాడని తెలుస్తుంది. హీరో చెల్లెలు ఓ 12 మగబిడ్డను జన్మనిచ్చి పురిట్లోనే మరణిస్తుంది. హీరోకి బావకు ఈ విషయమై గొడవ జరిగి ఆ గొడవలో హీరో చెల్లెలి భర్త చనిపోతాడు. కట్ చేస్తే హీరో జైలుకెళ్లి తిరిగొచ్చి భూస్వామి ఆగడాలను ఎదిరించి అతన్ని అంతం చేసి ఊరికి విముక్తి కల్పేస్తాడు. అంతేనా? అదే ట్రెండా? ఎలా అంటారు ఊరికి విముక్తి? ఆవిడైతే ఊరికి విముక్తి కల్పిస్తాడు. ఊరికి విముక్తి కల్పిస్తాడు. ఈ టైటిల్ ఏమిటో చెప్పగలరా? If I'm not wrong, ముద్దుల మావయ్య. మనందరినీ దెబ్బ కొట్టింది ఆవిడ. You're absolutely right. ఆహా, వీళ్ళ అమ్మగారి ఫేవరెట్ సినిమా ఏంటంటే బాబుగారు అమ్మగారు. ఇప్పుడుంది అసలుది. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా నిర్మించిన బ్యానర్ ఏది? ఇట్స్ a very very famous banner, but I pity you, you got a very old film. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో చెల్లెలుగా నటించింది ఎవరు? సీత గారు. సీత గారు ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? విజయశాంతి. Too good. ఈ మధ్య టీవీలో వచ్చిందండి సార్ ఇది. ఆ తర్వాత అడుగుదాం. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? సరే, మీకు క్లూ. ఈ మధ్య ఈ గేవ్ ఎ వెరీ బిగ్ హిట్ ఫిల్మ్ ఆన్ గ్రాఫిక్స్.
కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ రామకృష్ణ గారు. గారు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తెలీదు. ఓకే, బట్ వెల్ డన్. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్, భార్గవ్ art. గోపాల్ రెడ్డి గారని, దే మేడ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. సో ఇది కూడా చాలా సూపర్ హిట్ ఫిల్మ్ ముద్దుల మావయ్య. సో అందరూ వాళ్ళ ఇంట్లో సిస్టర్లా ఫీల్ అయ్యే సీత గారు అండ్ ద డైనమిక్ విజయశాంతి, 100 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన దాసరి గారి శిష్యుడు కోటి రామకృష్ణ గారు, అట్ ద సేమ్ టైం మామా అంటారు కేవి మహాదేవన్, ద మ్యాన్ హూ డిడ్ శంకరాభరణం. అంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే శంకరాభరణం వాజ్ అ గ్రేట్ ఫిల్మ్. సో కేవి మహాదేవన్ అండ్ ఇటు తెలుగు కానీ అటు తమిళ్ కానీ హీ వాజ్ అ గ్రేట్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్. ఒక విధంగా వీ కెన్ కంపేర్ హిమ్ విత్ ఎస్డి బర్మన్, ఆడి బర్మన్. గ్రేట్ మ్యాన్. సో సీత, విజయశాంతి అండ్ కోడి. సో మీరు కూడా ఈక్వల్ విత్ రాధా. 30,000 మీ అకౌంట్లో, 20,000 మన అకౌంట్లో. కమాన్ రేష్మి. సో 20,000 మాకు ఇచ్చిన తర్వాత నేను బనానా ఫిక్స్ అయిపోయాను. సో 4,80,000 మీ అకౌంట్లో. ఇప్పుడు ఏంటి, ఇద్దరు కలిసి ఆన్సర్ చేస్తారా ఏంటి గొడవ? సార్ నాకు తెలిసిన నేను, తనకు తెలిసిన గ్రూప్ గా సార్. అలా వద్దాం, ఇది అండర్స్టాండింగ్ రండి. లేకపోతే నువ్వు కరెక్ట్ గా చెప్పి ఆవిడ కరెక్ట్ గా చెప్పి నువ్వు తప్పు చెప్పి ఆవిడ ఏంటి కన్ఫ్యూజన్? నేను చెప్తాను సార్. అంతేనా? ఇగో ఏం చెప్తావు? ఏ ముద్దు దానికి ముద్దుల మావయ్య అది బాగా తెలిసిపోతున్నాయి. సినిమాలు బాగా చూస్తావా? అంత ఎక్కువ చూడవా? ఏంటి నీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. సో మహేష్ బాబు యాక్ట్ చేస్తావేమో తొందరలోనే. ఏం? సో ఇప్పుడు మీ ఇద్దరు చెప్పండి. కట్ చేస్తే హీరో ఓ పేద అబ్బాయి, హీరోయిన్ కలవారి అమ్మాయి. ఇద్దరు కాలేజ్ చదువుల కోసం ట్రైన్ ఎక్కి పట్నానికి వెళ్లాల్సి ఉంటుంది. హీరోయిన్లు ఇద్దరు ప్రేమలో పడతారు. కట్ చేస్తే హీరో తన ఫ్రెండ్ సాయంతో హీరోయిన్ ని దొంగతనంగా కలుస్తాడు. హీరోయిన్ ఇంట్లో వాళ్ళకి విషయం తెలుస్తుంది. హీరోయిన్ ని కాలేజ్ మాన్పిస్తారు. హీరోయిన్ బావతో పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తారు. కట్ చేస్తే హీరో అందరినీ జయించి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. నాకు తెలుసు. మీరు చెప్పకూడదు, మీరు నెక్స్ట్ ఉంది. జయం. షూర్ సార్. పక్కా? రైట్. జయం. సో 5 చెప్పాలి, అప్పుడు మీకు జయం. ఎందుకంటే వాళ్ళు 3 చెప్పారు. మీరు 5 చెప్పేస్తే 50,000 మీ అకౌంట్లో సేవ్ గా ఉంటుంది. రేష్మికి పని ఉండదు. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? వచ్చింది గురు. అయ్యో, ద నేమ్ ఆఫ్ ద హీరోయిన్ ఇన్ ద సెన్స్ క్యారెక్టర్స్ నేమ్. కానీ తెలుసు అన్నారు కదా. తెలుసు అంటే సదా అని తెలుసు. హీరోయిన్ అడుగుతారు అనుకున్నారా? 10,000 అమ్మా. ఈజీ ఇచ్చినప్పుడే అనుకున్నాను నేను ఎక్కడో పడుద్ది అని. ఏదో టేక్ అ వైల్డ్ గెస్. సో టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో వెంకట్ గా నటించింది ఎవరు? నితిన్. ఎస్, నితిన్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా నిర్మాత ఎవరు? తేజ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో రఘుగా నటించింది ఎవరు? రఘు. గోపిచంద్. రైట్ ఆన్సర్. ఇది నువ్వు చెప్తే ఒప్పుకొని ఆవిడే చెప్పాలి. అమ్మ నాకు ప్లీజ్ చెప్పాలి. నేను ఒప్పుకోను. ప్లీజ్ నాకు రాను రానంటూనే ఆ పాట పాడాలి. రాను రానంటూనే చిన్నదో రాములోర గుడికొచ్చే చిన్నదో చిన్నదే. నీకు నాలాగే మంచి మెమరీ పవర్ ఉంది. సో డైలాగ్ చెప్పేస్తుంటావా? చెప్పగానే చెప్పేస్తావా? ప్రాంప్టింగ్ కావాలి. ప్రాంప్టింగ్ అవాయిడ్ చేసి. మై పర్సనల్ రిక్వెస్ట్. ఓకే. ఇప్పుడు తనకైతే కొంచెం ఏదో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందనుకుంటాను. ప్రాంప్టింగ్ అవాయిడ్ చేస్తే యూ గెట్ అ బెటర్ టైమింగ్. సో వెల్ డన్. ఏది మిస్ చేశారు? సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు సుజాత. సో సినిమాలో వెంకట్ గా నటించింది నితిన్, సినిమాకి నిర్మాత తేజ, రఘుగా నటించింది గోపిచంద్ అండ్ రాను రానంటూనే. గుడ్. జయమే, వాళ్ళిద్దరికంటే జయమే. ఎందుకంటే 4 చెప్పారు. సో 40,000 మీ అకౌంట్లో, 10,000 మన అకౌంట్. లోహిత్ అండ్ కీర్తన మీ అకౌంట్లో 4,90,000. సో మీరే లీడింగ్ యాజ్ ఇట్ ఈస్. కానీ ఇప్పుడు జగదీశ్వరి ఆవిడ నేనే గెలుస్తానని ఇందాక అన్నారు ఆవిడ. సో ఆ సినిమా గురించి అడిగితే నేను చెప్పేదాన్ని బాగా. నేను నటించాను ఆ సినిమాలో. ఇది ఈజీగానే ఉందిలేండి. జయం సినిమాలో. ఓకే, మీరు కట్ చేస్తానండి.
అమ్మో, కట్ చేస్తే జగదీశ్వరి స్టైల్లో కట్ చేస్తా. హీరో ఓ మెకానిక్. సౌండ్ కట్ అయిపోయింది సార్. అంటే రహస్యంగా చెప్తున్నా. మొన్న రహస్యంగా హీరో ఓ మెకానిక్, నిరుపేద యువకుడు. హీరోయిన్ అదే ఊళ్ళో రిచ్ కాలేజ్ గోయింగ్ గర్ల్. ఇద్దరు ప్రేమలో పడతారు. కట్ చేస్తే ఒకరోజు హీరోయిన్ వాళ్ళ నాన్న ఓ ఎన్ఆర్ఐ అబ్బాయితో పెళ్లికి హీరోయిన్తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. హీరోయిన్ దొంగతనంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి హీరో దగ్గరకు వచ్చేస్తుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు పారిపోయి హీరో ఫ్రెండ్ ఉండే నగరం చేరుకుని అతని రూములో ఉంటారు. నిరుద్యోగ బ్యాచులర్స్ ఉండే కాంప్లెక్స్ లో హీరో హీరోయిన్లు నానా ఇబ్బందులు పడతారు. చివరికి హీరోయిన్ల బంధువులు హీరో హీరోయిన్ల ఆచూకీ కనుక్కుని ఊరికి తీసుకెళ్తారు. ఆ తర్వాత హీరోని దారుణంగా కొడతారు. హీరో పిచ్చివాడైపోతాడు. వేరే పెళ్లి చేసుకున్న హీరోయిన్ హీరోకి చికిత్స చేయించడం మొదలు పెడుతుంది. ప్రేమిస్తే హీరో మెకానిక్, నిరుపేద యువకుడు. హీరోయిన్ అదే ఊళ్ళో రిచ్ గోయింగ్ గర్ల్. ఇద్దరు ప్రేమలో పడతారు. కట్ చేస్తే ఒకరోజు హీరోయిన్ వాళ్ళ నాన్న ఓ ఎన్ఆర్ఐ అబ్బాయితో పెళ్లికి హీరోయిన్తో పెళ్లి చూపులు. కరెక్ట్గా ఆలోచించి చెప్పండి, తొందరపడకండి. దొంగతనంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి హీరో దగ్గరికి వస్తుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు పారిపోయి హీరో ఫ్రెండ్స్ ఉండే నగరం చేరుకు అతను రూమ్ లో ఉంటారు. చూసాను నేను టీవీలో చూసాను. కరెక్ట్గా చెప్పండి. మీరే టెన్షన్ పెడతారా? మాకు టెన్షన్ పెట్టడం తెలుసు. ప్రేమిస్తే ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో ఐశ్వర్యగా నటించింది ఎవరు? అమ్మాయితో రీసెంట్ గా నేను సినిమాలో ఈ మధ్య నటించాను. సంధ్య. సంధ్య, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమా ఏ తమిళ సినిమా రీమేక్? అంటే తమిళ్లో ఈ సినిమా ఒరిజినల్, ఆ సినిమా పేరు కాదు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? దర్శకుడు మురుగదాస్. మురుగదాస్. ఆయనకే తెలియదు ఆయన ఈ సినిమా డైరెక్ట్ చేసినట్టు. మురుగదాస్కే తెలియదు నేను ఈ సినిమా డైరెక్ట్ చేశాను అనుకుంటాడు ఇప్పుడు. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి చేసే బిజినెస్ ఏమిటి? లిక్కర్ బిజినెస్. ఎస్, ఈ మధ్య పేపర్లు ఎక్కడ చూసినా ఈ గొడవే. లిక్కర్ బిజినెస్, వైన్ అండ్ లిక్కర్ బిజినెస్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరు? భరత్ భరణి. భరణీయ భరత్? భరత్. భరత్. షో, రైట్ ఆన్సర్. ఓకే, సినిమాలో ఐశ్వర్యగా నటించింది సంధ్య. సినిమా ఏ తమిళ సినిమా రీమేక్? కాదల్. సినిమా డైరెక్టర్ బాలాజీ శక్తివేల్. మురుగదాస్ ఇస్ అ గ్రేట్ డైరెక్టర్, బట్ ఈయన కూడా ఈ సినిమా అతరగొట్టాడు. అండ్ వైన్ అండ్ లిక్కర్ బిజినెస్ అండ్ భరత్. సో సంధ్య 3 కరెక్ట్గా చెప్పారు, 2 మిస్ చేశారు. కాదల్ అండ్ బాలాజీ శక్తివేల్. సో 30,000 మీ అకౌంట్లో, 20,000 మన అకౌంట్లో. సో 20,000 మాకు ఇచ్చిన తర్వాత నిర్మలా రెడ్డి గారు మీ అకౌంట్లో 4,80,000. అండ్ నెక్స్ట్ రౌండ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. సో రాధా, రెడీ? సో గేమ్స్ ప్లీజ్. గేమ్స్ ఆడుతుంటావా? ఆడేవాడివా? మరి ఎంత విలేజ్ అన్నావు, నేటివిటీ టైటిల్ నీకు సీన్ అయ్యా. బావుల్లో దూకడాలు, చెట్లు ఎక్కడాలు, అవన్నీ చేశాను. అన్ని అల్లరి. సో ఈ మధ్య అలాంటి అల్లరి ఏమైనా చేసావా ఇక్కడ హైదరాబాద్ లో? ఈ మధ్య అప్పుడు చిన్నతనంలోనే అయిపోయాను అంతా. సీరియస్ క్యారెక్టరా ఈ శివరాం క్యారెక్టర్? కొంచెం సీరియస్ అండి, సెంటిమెంట్ క్యారెక్టర్. ఓకే ఓకే. అమ్మాయికి మేనమావ క్యారెక్టర్ కదా? మేనమామ అంటే అదే. డైరెక్టర్ ఎవరు దీనికి? రాధాకృష్ణ. మల్లిన్ రాధాకృష్ణ. రాధాకృష్ణ మల్లిన్. సో ఎన్ని ఎపిసోడ్స్ అయ్యాయి ఇప్పటికి? 135. గుడ్. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్లీజ్ వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింత.
సీనయ్య చెప్పండి ఎలా అయ్యా. ఉందయ్యా? చాలా థ్రిల్లింగ్గా ఉందండి. థ్రిల్లింగ్ గా ఉంది. 17 గ్రీన్ పట్టుకున్నావు అంటే 1700, 11 రెడ్ పట్టుకున్నావు 5500, 8 ఎల్లో పట్టుకున్నావు 8000, టోటల్ గా 15200 పట్టుకున్నావు. 84800 మాకు ఇచ్చేస్తున్నావు. మా రేష్మి ఇప్పుడు నవ్వుతో తీసుకెళ్ళిపోతుంది. సీనయ్య నీ అకౌంట్ లో 3,95,200. సో వర్ష రెడీ? యు ప్లే గేమ్స్? Yeah. ఏ గేమ్స్ ఆడతారు? స్కూల్లోనే బాస్కెట్బాల్ ఆడేదాన్ని, త్రో బాల్. ఓకే, సో Shuttle. బాస్కెట్బాల్ ఐ థింక్ యు హ్యావ్ అ లాట్ ఆఫ్ రీచ్ నౌ. Yeah, సో ఐ థింక్ యూ కెన్ క్యాచ్ మోర్ దెన్ సీనయ్య. I hope so. వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింతా. వర్ష, వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? Black and white. 2 కలర్స్ లేవు అక్కడ. Red కూడా ఇష్టం. రెడ్ కూడా ఇష్టమే, బట్ గ్రీన్ ఎక్కువ పట్టుకున్నారు. రెడ్ ఇష్టమైన గ్రీన్ 23 గ్రీన్ Oh. అంటే 2300, 2300. అండ్ రెడ్ ఆల్సో గుడ్ క్యాచ్, బెటర్ దెన్ రాధా. సో 15 రెడ్ అంటే 7500, 7500. అండ్ ఎల్లో తనకంటే తక్కువ పట్టుకున్నారు. యాక్చువల్గా ఎల్లో ఎక్కువ పట్టుకుంటే యు గెట్ మోర్ మనీ, బట్ 5 ఎల్లో 5000, టోటల్ గా 14,800. మా అకౌంట్ లోకి 85,200. 85,200 మాకు ఇచ్చిన తర్వాత వర్ష మీ అకౌంట్ లో 3,94,800. లోహిత్ అండ్ కీర్తన ఇప్పుడు ఎవరు పట్టుకోబోతున్నారు? లోహిత, కీర్తన? నేను కీర్తనకే టాసా ఛాన్స్ డైరెక్ట్ గా డిసైడెడ్? డిసైడెడ్ మేము కీర్తనకే. కీర్తన ఎక్కువ పట్టుకుంటుందని నేను ఫీల్. అంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయించి తెచ్చా. ఓకే, సో కీర్తన రెడీ? నువ్వు పాటైనా పాడాలి, లేకపోతే ఆయన మిమిక్రీ అయినా చేయాలి. ఏదో డిసైడ్ చేసిన తర్వాత ఇక్కడికి రావాలి. భయ్యా మిమిక్రీ ఎన్నాళ్ళుగా చేస్తున్నారు? సార్ 15-20 years అండి. ఎనీ పాపులర్ అయినది ఏంటి మీ దాంట్లో, మీ మిమిక్రీలో? నార్మలీ యూ డూ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్, సౌండ్స్ ఇవన్నీ చేస్తానండి. అంటే మై నేమ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ లిమ్కా బుక్ అండ్ గిన్నీస్ బుక్ ఆల్సో ఫర్ ఇమిటేటింగ్ మోర్ సౌండ్స్ ఇన్ షార్ట్ టైమ్ అని. 15 minutes లో 150 వాయిసెస్, చేంజింగ్ వోకల్ కార్డ్స్ ఫర్ ఎవ్రీ 5 seconds డిఫరెంట్. ఏదైనా ఒకటి మాకు అలా అలా ఇస్తారా? పట్టుకున్న తర్వాత ఇస్తారా, ఇప్పుడే ఇస్తారా? మీ ఇష్టం. మీ ఇష్టం. అంటే ఇప్పుడు తను రెడీగా ఉందంటే పంపించేద్దాం. రెడీయా? వచ్చిన తర్వాత అండి. వచ్చిన తర్వాత బాగా పట్టుకున్న తర్వాత చూద్దాం అసలు. తల్లి రెడీయా? జానకమ్మ, రామ్మ, పద అక్కడ దాకా తీసుకెళ్తాం. ఒళ్ళంతా థ్రిల్లింతా. $86,600 మాకు ఇచ్చేస్తున్నారు. అంటే 13,400 పట్టుకున్నారు. 24 అందరికంటే గ్రీన్ ఎక్కువ పట్టుకుంది. తను 23 పట్టుకుంటే తను 24. సో నీ ఫేవరెట్ కలర్ ఏంటి తల్లి? బ్లాక్. ఐఎమ్ సారీ ఫర్ దట్, దేర్ ఇస్ నో బ్లాక్ దేర్. సో 6 రెడ్ పట్టుకున్నావు 3000. అండ్ ఎల్లో ఈక్వల్ టు రాధా 8000. సో టోటల్ గా 13,400, 86,600 రేష్మి. 86,600 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 4,03,400.
మాకేదో మిమిక్రీ ఏదో టచ్ ఇస్తా అన్నావు. సార్ సార్ అంటే నేను యాజ్ ఇట్ ఈజ్ అంటే ఆర్టిస్టుల వాయిస్లు అయితేనే ఎక్కువ ఈజీగా రిజిస్టర్ అవుతాయని దాన్ని చెప్తున్నానండి. మామూలుగా మీకు రామారావు గారి వాయిస్ అంటే ఒక ఆర్టిస్ట్ వాయిస్ని ఆ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసిన దాన్ని మనం వేరే ఆర్టిస్ట్తో చెప్తే ఫన్ ఎట్లా ఉంటుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఫన్నే ఉంటుంది కదా. సో రామారావు గారి వాయిస్ని సేమ్ డైలాగ్ నాగార్జున గారు యాక్ట్ చేస్తే అట్లా ఉంటుంది. మీరు రామారావు గారి డైలాగ్ అయితే ఏమంటివి జాతి నెపమున సూతసుతుని కింద నిల్వ అర్హత లేదందువా ఎంత మాట ఇది నాగార్జున గారికి ఇచ్చాం అనుకో. ఏమంటివి ఎంత మాట జాతి నెపమున సూతసుతుని కింద నిల్వ అర్హత లేదంటవా అయితే ఓకే మీరు చెప్పినట్టు నేను వినాలి, నేను చెప్పినట్టు మీరు వినాలి. ఏంటి ఆయన అప్పుడే వచ్చారా, ఎందుకు ఆయనకు అంత తొందర, మేము ఇంకా రెడీ అవ్వలే అని చెప్పండి. అదర్వైజ్ నేను కమల్ హాసన్ గారి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంద్ర చంద్రుల్లో మీకు ఒక ఇది ఉంటుంది అంటే టిప్ ఇదంతా పైకి పెట్టి ఐ కెన్ డూ వితౌట్ పుట్టింగ్ అనేది. ఏమిటి అయ్యో సాయి గారు, వావ్ సూపర్ కిక్ ఇచ్చే గేమ్ షో చాలా బాగుంటుంది. ఐ కెన్ స్టాప్ దిస్ త్రూ అవుట్. అది ఇంద్రుడు చంద్రుడు. మామూలు వాయిస్ అయితేనేమో తనకి డబ్బింగ్ వాయిస్ మీకు తెలుసు మళ్ళీ ఎవరెవరు ఏమో మాడుతున్నారు. నాకు ఈ షోలో రావటం చాలా ఆనందంగా ఉంది. బట్ ప్రైజ్ మనీ కోసం అఫ్ కోర్స్ 5 lakhs ఇట్స్ అ బిగ్ మనీ, అదంతా వస్తుందని అనుకోము, కానీ వస్తే బాగుంటుంది. బట్ ఐ డోంట్ నో మీరు ఎంత ఇస్తారో మేము ఎంత తీసుకుంటామో. బట్ ఈ రౌండ్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఒక్కటి సాయి గారు అది నిర్మల గారి వెయిట్ ఆపుతుందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. నాకు ఐఎమ్ నాట్ ష్యూర్. ఆవిడ పక్కకు రావాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది నాకు. వెల్ డన్. సరే చెక్ చేసేద్దాం. వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింతా. పెద్ద చేతులు హెల్ప్ అయిపోయాయి. మొత్తం ఈక్వేషన్ అంతా మారిపోయింది సార్. 9 ఎల్లో వచ్చింది. అంటే అందరికంటే ఎల్లో ఆవిడ ఎక్కువ 9,000 అండ్ 10 రెడ్ 5,000 అండ్ 26 గ్రీన్ అంటే 2,600 టోటల్ గా 16,600. బట్ 83,400 మా అకౌంట్లోకి రావాలి. మరి ₹1,00,000 కదా ఈ రౌండ్. సో పుత్తడి బొమ్మను వెళ్ళమ్మా. సో 83,400 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 3,96,600. సో గుడ్. ఈ రౌండ్ కూడా అయిపోయింది. ఐ థింక్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఫన్ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ విత్ ఆల్ దిస్ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు కొంచెం టెన్షన్ రౌండ్ ఇది ఒక విధంగా. సో ఫస్ట్ రాధాతో స్టార్ట్ చేస్తాను. ఈ రౌండ్ పేరు లక 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 లక. 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 కరెక్ట్గా చెప్పేస్తే 1,50,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకి నువ్వు ఇచ్చే సమాధానానికి మేము ఇచ్చే డబ్బు 25,000. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3 లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పటి వరకు గీతాంజలి పేరుతో తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చాయి? మణిరత్నం గారిది ఒకటి ఉంది. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం నాటివని అంచనా? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచ చరిత్రలో మరే ఇతర దేశం మీద దాడి చేయని ఒకే ఒక్క దేశం ఏది? శాంతి కాముకులం మనమే కాబట్టి మరి ఐ థింక్ మన ఇండియా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. భారతీయ వేదాలను అధ్యయనం చేసి తన పేరును మోక్షమూలుడు అని మార్చుకున్న జర్మనీ వేదాంతి ఎవరు? భారతీయ వేదాలను అధ్యయనం చేసి తన పేరును మోక్షమూలుడు అని మార్చుకున్న జర్మనీ వేదాంతి ఎవరు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటించిన తొలి తెలుగు సినిమా ఏది?
ప్రేమ పావురా. ప్రేమ పావురాలు భాగ్యశ్రీ నటించిన తొలి తెలుగు సినిమా. ప్రేమ పావురాలు ఇస్ డబ్బింగ్. సారీ. తొలి తెలుగు సినిమా. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ లో ప్రధానంగా కవర్ అయ్యే భారతీయ నగరాలు ఏవి? గోల్డెన్ ట్రయాంగిల్ అందులో కవర్ అయ్యే భారతీయ నగరాలు, ప్రధానంగా కవర్ అయ్యే. టైమ్ అప్. ఇప్పటివరకు గీతాంజలి పేరుతో తెలుగులో 2 సినిమాలు వచ్చాయి. 1948లో శ్యామల బ్యానర్లో గౌరీనాథ శాస్త్రి గారు, పూర్ణిమ హీరోయిన్స్ గా ఒక సినిమా. 1989లో మణిరత్నం గారి గీతాంజలి 2. బొర్రా గుహలు. యునో వేర్ దే ఆర్? ఎక్కడ? The way to Aruku, ఎస్, గుడ్. Anantagiri. ఓకే, ఎనీ ఐడియా హౌ మెనీ ఇయర్స్ అని? 10 లక్షల సంవత్సరాల క్రితం. బికాజ్ ఇది సున్నపు రాయితో రూపొందిన గుహలు. ఓకే, ప్రపంచ చరిత్రలో మరే ఇతర దేశం మీద దాడి చేయని ఒకే ఒక్క దేశం ఇండియా. మన మీదకి వస్తే మనం పోరాడాం తప్ప మన ఎవరి మీదకి వెళ్ళలేదు. భారతీయ వేదాలను అధ్యయనం చేసి తన పేరును మోక్షమూలుడు అన్నది మార్చుకున్న మనిషి మ్యాక్స్ ముల్లర్. వేదాలను జర్మన్ భాషలోకి అనువాదం చేశారు సంస్కృతం నేర్చుకుని. తప్పకుండా ఆయనకు ఒక పెద్ద వావ్ చెప్పాలి. వావ్. సో మ్యాక్స్ ముల్లర్. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటించిన తెలుగు సినిమా రాజశేఖర్ హీరో, ఒక జర్నలిస్ట్ పాత్రలో ఓం. అది యాక్చువల్లీ బిగ్గెస్ట్ హిట్ ఇన్ కన్నడ. ఆ సినిమా ఉపేంద్ర చేశాడు, దాన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. నేనే మనోడికి వాయిస్ ఇచ్చినట్టున్నాను. ఓకే, గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ లో ప్రధానంగా కవర్ అయ్యే భారతీయ నగరాలు ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్ అండ్ జైపూర్. సో దట్ ఇస్ ద గోల్డెన్ ట్రయాంగిల్ ఇవి కవర్ అవుతాయి. సో మీరు ఎన్ని చెప్పారు? ఇండియా ఒకటి చెప్పారు, అంతేనా? ఓన్లీ 1. సో ఒకటే చెప్పారు, 5 మిస్ చేశారు. సో 25,000 మీ అకౌంట్లో, 1,25,000 మన అకౌంట్లో. ప్లీజ్. ఓకే, 1,25,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ గారు మీ అకౌంట్లో 2,70,200. సో వర్ష రెడీ. సో లక. క్వశ్చన్ నెంబర్ 1. తెలుగు నుండి తమిళంలోకి డబ్బింగ్ అయిన తొలి సినిమా ఏది? తెలుగు నుండి తమిళంలోకి డబ్బింగ్ అయిన తొలి సినిమా. క్వశ్చన్ నెంబర్ 2. మహాభారతంలో ఏకలవ్యుడు ఎవరి చేతిలో మరణించాడు? ఏకలవ్య. క్వశ్చన్ నెంబర్ 3. చాందినీ చౌక్ ప్రాంతం ఏ భారతీయ నగరంలో ఉంది? Delhi. You're right. So North India helped you again. క్వశ్చన్ నెంబర్ 4. భూమి మీద నివసించే జీవుల్లో అత్యంత బరువైన జీవేది? Elephant. Can you be specific? What elephant? Which elephant? Which country's elephant? Or Africa. yes, African elephant. You're right. Question number 5. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒకే ఒక్క డైరెక్టర్ దగ్గర పనిచేశాడు. ఆ డైరెక్టర్ ఎవరు? Maniratnam. No, I'm sorry, I don't know. Take one more guess. Time up. Question number 6. ముత్యాల నగరం అని, సిటీ ఆఫ్ పర్ల్స్, దేనికి పేరు? Hyderabad. హైదరాబాద్. ఎస్, రైట్ ఆన్సర్. సో తెలుగు నుండి తమిళంలోకి డబ్బింగ్ అయిన తొలి సినిమా కీలు గుర్రం. దిస్ హ్యాపెండ్ ఇన్ 1949. సో కష్టమేనండి, కష్టం. బట్ స్టిల్ యూ కెన్ నో. ఈ రోజు నుంచి యూ కెన్ రిమెంబర్ దట్ దెర్ ఇస్ అ ఫిల్మ్ కాల్డ్ కీలు గుర్రం విచ్ వాస్ డబ్డ్ ఇన్ టు తమిళ్ అని. సో అఖిలేని గారి హీరో. ఇది మాయా గుదురై అనే పేరుతో. బ్రదర్, మాయా గుదురై. నువ్వు కాదలు గుర్తుపెట్టుకున్నాడు, ఇది కూడా గుర్తుపెట్టుకో. ఓకే, మాయా గుదురై. గుదురై అంటే గుర్రం. ఓకే, మహాభారతంలో ఏకలవ్యుడు ఎవరి చేతిలో మరణించాడు? ఎనీ గెస్? బలరాముడు. సో యాక్చువల్గా జరాసంధుడికి కృష్ణుడికి జరిగిన యుద్ధంలో ఏకలవ్యుడు జరాసంధుని అనుచరుడు. బలరాముడు ఏకలవ్యుడు జరాసంధుని అనుచరుడు. ఆ యుద్ధంలో సో అలాగా బలరాముడి చేతిలో పాపం ఏకలవ్యుడు మరణించాడు. సో చాందినీ చౌక్, ఢిల్లీ. భూమి మీద నివసించే జీవుల్లో అత్యంత బరువైన జీవి ఆఫ్రికన్ ఏనుగు, ఆఫ్రికన్ ఎలిఫెంట్. 6 టన్నుల వరకు ఉంటుందట పాపం, 6,000 కిలోలు. సో నో, ఐ థింక్ ట్రెడ్మిల్ చేయదనుకుంటా, ఏరోబిక్స్ చేయదనుకుంటా. ఓకే, సో 6,000 కిలోలు. సో రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒకే ఒక్క డైరెక్టర్ పనిచేశాడు. ఆ డైరెక్టర్ ఎనీ గెస్? బి గోపాల్ గారు. కలెక్టర్ గారు అబ్బాయి సినిమాకి 5వ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారట రామ్ గోపాల్ వర్మ. ఓకే, గుడ్. సో నౌ హీస్ మేకింగ్ గ్రేట్ ఫిల్మ్స్, గుడ్ ఫిల్మ్, క్వాలిటీ ఫిల్మ్స్. సో ముత్యాల నగరం అని హైదరాబాద్.
సో ఢిల్లీ అండ్ హైదరాబాద్ హెల్ప్ యూ ఈవెన్ విత్ ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఓకే 3. సో 75,000 మీ అకౌంట్ లో, 75,000 మన అకౌంట్ లో ప్లీజ్. సో 75,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత వర్ష మీ అకౌంట్ లో 3,19,800. రెడీ? రెడీ సార్. ఇద్దరు లకలకలగానండి. లక 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 లక. ఈ వాయిస్ ఒకళ్ళే అన్నారు. వినిపించలేదు. ఇప్పుడను నాకు కూడా వినిపించింది. అబ్బా లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. తొలిసారిగా ప్లైవుడ్ తో ఇళ్లను డిజైన్ చేసిన శాస్త్రవేత్త ఎవరు? క్వశ్చన్ నెంబర్ 2. తెలుగు సినీ రంగంలో అత్యధిక చిత్రాలలో నటించిన హీరో ఎవరు? నేను కాక ఇంకెవరు అంటారు? సంవత్సరానికి 12 సినిమాలు పైగా చేశాను. నన్ను ఘంటమనేని కృష్ణ అంటారు. రైటా? ఘంటమ కాదు, ఘట్టమనేని. తమనేని. ఇంటి పేరు తప్పు చెప్పామండి సార్. కృష్ణ సార్ సూపర్ స్టార్ అండి. వీళ్ళేదో తప్పులు ఎదుగుతానికి వస్తున్నారు. ఓకే రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. మన దేశంలో ఏ రాష్ట్రాన్ని హార్ట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? మధ్యప్రదేశ్ సార్. చూసుకున్నావా? ఎక్కడ ఉందా? మధ్యలో ఉందా? ఓకే రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. రామకృష్ణ పరమహంసను కలిసినప్పుడు వివేకానందుని పేరేమిటి? క్వశ్చన్ నెంబర్ 5. రైల్ ఇంజిన్ కనుగొన్నది ఎవరు? జేమ్స్ వాట్. జేమ్స్ బాండా? జేమ్స్ వాట్. స్టీమ్ ఇంజిన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. మహాభారతంలో ధృతరాష్ట్రుడి తల్లి ఎవరు? ఓకే ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్లైవుడ్ తో ఇళ్లను డిజైన్ చేసిన శాస్త్రవేత్త. యాక్చువల్గా అందరూ డైనమైట్ ని కనుగొన్నదనే చాలా మందికి తెలుసు, ఆయన కనుగొన్నాడనే తెలుసు, బట్ ఇది కొత్త. సో ఆల్ఫ్రెడ్ నోబెల్. సో తెలుగు సినీ రంగంలో లైక్ యూ సెడ్ 326 పైగా సినిమాలు. కృష్ణ గారు అదే ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హీరోలో ఒక సినిమా ఒక సంవత్సరం చేయడం గగనం అయిపోయింది. మీరు చెప్పినట్టు 12 సినిమాలు 13 ఒక సినిమాలు సంవత్సరంలో 12 సినిమాలు అంటే 30 days నెలకో సినిమా. అమేజింగ్. గ్రేట్. మన దేశంలో ఏ రాష్ట్రాన్ని? ఓకే మధ్యప్రదేశ్. నరేంద్రనాథ్ దత్ వాస్ వివేకానందస్ నేమ్ వెన్ హీ మెట్ రామకృష్ణ పరమహంస. సో రైల్ ఇంజన్ కనుగొన్నది జార్జ్ స్టీవెన్సన్, ఇంగ్లాండ్ దేశస్థుడు. 1814లో తన 20 ఏళ్ల వయసులో తయారు చేసి నడిపించాడు. అండ్ మహాభారతంలో ధృతరాష్ట్రుడి తల్లి అంబిక, అంబాలిక. సో అంబిక. మళ్ళీ ఆ కథలోకి వెళ్తే చాలా ఉంది. భీష్ముడు, గొడవ, స్వయంవరం, ఇవన్నీ కాశీరాజు కూతుళ్ళని, ఇవన్నీ మనకి ఎందుకు ఇప్పుడు ఆ గొడవలను వదిలేద్దాం. అంబిక. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ మిస్ అయ్యారు, నరేంద్రనాథ్ మిస్ అయ్యారు, జార్జ్ స్టీవెన్సన్ మిస్ అయ్యారు, అంబికా మిస్ అయ్యారు. సో ఈ మిస్డ్ 4. సో 2 కరెక్ట్ గా చెప్పారు. సో 50,000 మీ అకౌంట్ లో, ₹1,00,000 మన అకౌంట్ లో. సో ₹1,00,000 మాకు వచ్చిన తర్వాత కీర్తన మీ అకౌంట్ లో 3,03,400. సో రైట్ నౌ ముగ్గురులో వర్ష ఇస్ లీడింగ్ 3,19,800. బట్ ఇప్పుడు నిర్మల్ గారి చేతుల్లో ఉంది. నాకు అస్సలు జీకే తెలియదు. చెప్పేస్తారు, ఈజీగా చెప్పేస్తారు. అనండి లక 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 లక్ 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 లక్క లక్ లక్ అంటుందండి. లక్క లక 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 లక్కే. నాకు నేను లక్ ఆపాదించుకుంటున్నాను. లక్ 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 ఈజీ. లక్ 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 లక్. అది యారాడ బీచ్ రాష్ట్రంలో ఎక్కడుంది? వైజాగ్. వైజాగ్. యో వైజాగ్ హెల్ప్ దట్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. దేశం మొత్తం మీద రోజుకు 5 ఆటలతో శత దినోత్సవం జరుపుకున్న తొలి సినిమా ఏది? అర్థం కాలేదు. దేశం మొత్తం మీద రోజుకు 5 ఆటలతో, దిస్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. మామూలుగా 3 షోస్ ఉండేవనుకుంటా ఆ రోజుల్లో, అంతే కదా, మ్యాట్నీ, ఈవినింగ్ షో, నైట్ షో. సో 5 ఆటలు, సంథింగ్ లైక్ ఎర్లీ మార్నింగ్ షోనో, మిడ్ నైట్ షోనో, మార్నింగ్ షోనో, 5 ఆటలతో శత దినోత్సవం జరుపుకున్న తొలి సినిమా ఏది? అరుంధతి. ఆహా సారీ. క్వశ్చన్ నెంబర్ 3. నిప్పు కోడి సగటున ఎంత ఎత్తు వరకు పెరగగలుగుతుంది? నిప్పు కోడి సగటున ఎంత ఎత్తు వరకు పెరగగలుగుతుంది? తెలియదు. ఓకే
క్వశ్చన్ నెంబర్ 4. ఓ నగరం పేరు మీదుగా పాపులర్ అయిన ఫాస్ట్ ఫుడ్ ఏది? హైదరాబాద్ బిర్యానీ. ఆహా. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. మొక్కల ఆకులు పచ్చగా ఉండడానికి కారణమైన పదార్థం ఏది? భూమి. మొక్కల ఆకులు పచ్చగా ఉండడానికి కారణమైన పదార్థం చెట్టు. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. సూపర్ స్టార్ రజనీకాంత్కున్న హాబీ ఏమిటి? నాదే. ఏంటది? కాయిన్స్ కలెక్ట్ చేయడం. కాయిన్స్. తెలుగులో చెప్పగలరా దాన్ని? చిల్లర ఏరుకోవడం. పురాతన నాణేలు సేకరించడం. కాదు, చిల్లర ఏరుకోవడం అంట. చిల్లరేరుకోవడం అలాగే వస్తుంది. ఓకే. నాణేల సేకరణ. సేకరణ నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. అవునా? గుడ్. సో యారాడ బీచ్, విశాఖపట్నం. దేశం మొత్తం మీద రోజుకు 5 ఆటలతో శత దినోత్సవం జరుపుకున్న తొలి సినిమా షోలే సార్. అరే సుఖబోయి పారసుకున్నాను. యమగోళ. అడవి రాముడు. అడవి రాముడు. అడవి రాముడు. 1977 నెల్లూరు కనకమహల్లో. సో నిప్పుకోడి సగటున ఎంత ఎత్తు వరకు? 8 అడుగుల వరకు. 8 అడుగుల వరకు. ఎనీ ఐడియా? ఫాస్ట్ ఫుడ్. ఐ థింక్ యు ఆర్ గెస్సింగ్. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సార్. నో, ఇట్స్ హైదరాబాద్ బిర్యానీ. బర్గర్. హ్యాంబర్గర్. సో జర్మనీలోని హ్యాంబర్గ్ నగరంలో అప్పట్లో ఇది ఫేమస్. ఓకే. సో హ్యాంబర్గ్ నగరంలో ఈ బర్గర్ అనేది ఐ థింక్ దే ఆర్ వెరీ ఫేమస్. సో హ్యాంబర్గర్, బర్గర్. మొక్కల ఆకులు పచ్చగా ఉండడానికి కారణమైన పదార్థం క్లోరోఫిల్. ఓకే. సో సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇప్పుడు కొత్తగా తెలిసింది జగదీశ్వరికి ఉన్న హాబీ నాణేల సేకరణ. సో విశాఖపట్నం అండ్ రజనీకాంత్ అదే నాణేలు చెలరేరుకోవడం. సో 50,000 మీ అకౌంట్ లో, ₹1,00,000 ఇప్పుడు మనం ఎరుకో. సో ₹1,00,000 మాకు వచ్చిన తర్వాత నిర్మలారెడ్డి గారు మీ అకౌంట్ లో 2,96,600. ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఆడబోతున్నాం. ఈ ఫైనల్ రౌండ్ లో ₹1,00,000 మీరు అదనంగా గెలుచుకునే అవకాశం ఉన్న రౌండ్. సో బోనస్ రౌండ్ ఇది. సో ఫైనల్ గా ది అల్టిమేట్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్ ఇది. సో స్టార్ట్ చేద్దామా? రెడీ సార్. ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. ఫస్ట్ క్వశ్చన్. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న సంస్థ ఏది? రాధా నొక్కాడు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న సంస్థ ఏది? ఇండియన్ రైల్వే. ఇండియన్ రైల్వే ఒక విధంగా మంచి ఆన్సరే కానీ రాంగ్ ఆన్సర్. ప్రపంచం మొత్తం మీద రెండవది ఇండియన్ రైల్వేస్. ద ఫస్ట్ వన్ ఈజ్ చైనా ఆర్మీ. సో దే రిక్రూట్ చాలా మంది అన్నమాట ఉద్యోగులు ఉన్న సంస్థ చైనా ఆర్మీ. బట్ సో ఇండియన్ రైల్వేస్ అన్నది ఇట్స్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. తప్పకుండా రెండవది, బట్ నాట్ ద ఫస్ట్ వన్. వెల్ ట్రైడ్, బట్ 20,000 మా అకౌంట్లోకి వచ్చేస్తుంది. ప్లీజ్. తర్వాత నీ అకౌంట్లో 50,200. బట్ ఏంటంటే ఇండియన్ రైల్వేస్ నీకు బాగా తెలుసు కాబట్టి ఇంకమేంటి చైనా ఆర్మీ కూడా గుర్తుంటుంది నీకు. సో దట్ ఈస్ ఫస్ట్, దిస్ ఈస్ సెకండ్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. హనుమంతుడు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు ఆయనను ఓ నాగమాత అడ్డగిస్తుంది. ఆమె పేరేమిటి? ఈవిడ సముద్ర దేవత కూడా. ఓకే. సురస. కాళింది అనుకున్నాను నేను. అంటే ఈవిడ ఆవిడ కృష్ణ దాంట్లో కృష్ణుడు గొడవలు వస్తుంది. ఈవిడ అడ్డగించిన తర్వాత ఈయన చెప్తాడు సీతమ్మ కోసం వెళ్తున్నాను అని. ఇట్లా రావణాసురుడు కిడ్నాప్ చేశాడు, సీతమ్మ కోసం వెళ్తున్నాను అంటే ఆశీర్వదించి పంపిస్తుంది. కానీ ముందు అడ్డగిస్తుంది. అంటే వితౌట్ హెర్ పర్మిషన్ యూ కాంట్ క్రాస్ దట్ ఓషన్. సో అలాగా సురస. ఓకే.
క్వశ్చన్ నెంబర్ 3 ఎవరు చెప్పలేదు, అందరూ సేఫ్ గా ఉన్నారు. స్టిల్ వర్ష ఇస్ లీడింగ్. మన సినిమాల్లో శత దినోత్సవ వేడుకలు ఓ సెలబ్రేషన్. సో 100 days సెలబ్రేషను, ఆ ఫంక్షన్లు, షీల్డ్ ఇవ్వడాలు ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తారు. ఈ 100 రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టిన సినిమా ఏది? వాట్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ విచ్ సెలబ్రేటెడ్ 100 days? ఎనీ గెసెస్? సేఫ్ గా ఆడుతున్నారా? శత దినోత్సవ వేడుకలు సెలబ్రేషన్, అసలు ఈ 100 రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టిన సినిమా ఏది? ఓకే, టైమ్ అప్. బాలరాజు 1948లో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, యశ్వరలక్ష్మి గారు హీరోయిన్. అండ్ విజయవాడలోట ఈ సినిమా 400 రోజుల పైన ఆడింది. అండ్ ఘంటసాల బలరామయ్య గారు డైరెక్టరు. ఇందులో ఫస్ట్ టైం ఘంటసాల గారు ఏఎన్ఆర్ గారికి ప్లేబ్యాక్ సింగర్గా పాడడం, చెలియా కనరావా ఆ సాంగ్. సో బాలరాజు 1948. ఓకే, సో ఇంకా స్టిల్ సైలెన్స్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ టు విన్ టుడే అనుకుంటా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. పరిసరాలకు తగినట్టు రంగులను మార్చడంలో ఊసర వెల్లికి పేరు. అలాంటి ఊసర వెల్లి కూడా అనుకరించలేని రంగులు ఏమిటి? తగినట్టు రంగులు మారుస్తుంది అది, కానీ ఈ రంగుల్ని అనుకరించలేదు. ఈ రంగులు తన కష్టం. బట్ మీ ఇద్దరు మాత్రం డిస్కషన్ అదిరిపోతుంది. ఓకేరా? ఓ సారీ, ప్లీజ్. బ్లాక్, ఓకే, బ్రౌన్, ఓకే, వైట్, ఓకే, గ్రీన్ చేస్తుంది. గ్రీన్ అవుతుంది, గ్రీన్ చేస్తుంది. గ్రీన్ నేను గ్రీన్ అవుతుంది. ఇట్ చేంజ్ టు గ్రీన్, రాక్ కలర్ ఇవన్నీ చేస్తుంది. సో దిస్ మచ్. దగ్గరికి వచ్చావు కానీ బట్ ఐ కాంట్ గివ్ యూ. వైట్ అండ్ గ్రే. వైట్ అండ్ గ్రే. సో వైట్ వాజ్ ఓకే, బట్ స్టిల్ రెండు రంగులు కావాల్సి వచ్చింది మాకు. సో వైట్ అండ్ గ్రే. సో యూ టుక్ ఎ ఛాన్స్ అండ్ యు ఆర్ లూజింగ్ 20,000. సో 20,000 మాకు ఇచ్చిన తర్వాత లోహిత్ అండ్ కీర్తన మీ అకౌంట్ లో 83,400. The last one, the ultimate one. Question number 5, the ultimate one. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. ఆసియా ఖండంలోకెల్లా అతి పెద్ద పశువుల మేళా ఎక్కడ జరుగుతుంది? టేక్ ఎ ఛాన్స్, టేక్ ఎ వైల్డ్ గెస్. పశువుల మేళ. క్లూస్? టైమ్ అప్. ఏదో ఒకటి చెప్పాను రాజస్థాన్. ప్రతి ఏటా 15 నుండి 30 రోజుల పాటు ప్రతి ఏటా జరుగుతుంది బీహార్లో ఉన్న సోన్పూర్. అక్కడ పశువుల మేళ సోన్పూర్. సో చైనా ఆర్మీ, సురస, బాలరాజు, వైట్ అండ్ గ్రే, సోన్పూర్. ఈ 5 ఆన్సర్లు అందరూ సైలెంట్ అయిపోయి, పాపం తను ఫస్ట్ మాత్రం ట్రై చేశాడు. ఇప్పుడు ఏమైందంటే రాధాకృష్ణ 50,200, లోహిత్ అండ్ కీర్తన 83,400, నిర్మలా రెడ్డి గారు 96,600 అండ్ సైలెంట్ గా ఈ ఎపిసోడ్ విన్నర్ 1,19,800తో వర్ష. సో ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా పుత్తడి బొమ్మ టీం? అలాగే మీరు SMS చేయండి, రండి పార్టిసిపేట్ చేయండి. డోంట్ మిస్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్.